రోమపత్రిక 13వ అధ్యాయం 11 నుంచి 14 వచనాలు. మరియు మీరు కాలమును ఎరిగి నిద్ర మేల్కొను వేళ అయినదని తెలుసుకుని అలాగూ చేయుడి. మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరి సమీపముగా ఉన్నది. రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది కనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకుందాము. అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తైనను లేకయు, కామ విలాసములైనను పోకిరి చేష్టలైనను లేకయు, కలహమైనను మత్సరమైనను లేకయు పగటి యందు నడుచుకున్నట్టు మర్యాదగా నడుచుకుందము. మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకునిన వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకొనుటకు శరీరము విషయమై ఆలోచన చేసి కొనకుడి. చిన్న మాట ప్రార్థన చేద్దాం. దయగలిగిన మా తండ్రి, పరిశుద్ధుడవై ఉన్న మా ప్రభువా, సర్వాధికారి అయి ఉన్న యేసయ్య, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. చదవబడిన ఈ లేఖన భాగమును ఎత్తిపట్టి మీరే నాతో మాతో మాట్లాడండి. వినే చెవులు, గ్రహించే మనసు, అనుసరించే మనసాక్షి నాకును మాకును అనుగ్రహించండి. పరిశుద్ధాత్మ దేవా, మీ నామాన్ని బట్టి మిమ్మలను స్తుతిస్తున్నాం. అల్పుడను, అయోగ్యుడను, అయా వట్టివాడను, మట్టివాడను, అజ్ఞానుడను నీ పక్షంగా నిలువబడ్డాను. నన్ను పరిపూర్ణంగా మరుగుపరిచి మీరే ఈ సంగతులను మాకు విశదపరచమని మా ప్రభువును మా రక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన అత్యున్నతమైన నామం పేరిట స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనం నిన్నట ఉదయకాలం నుండి ధ్యానం చేస్తున్నాం. ఈ భాగంలో నుండి యేసుక్రీస్తు ప్రభువుని ధరించుకునిన వారమైన మనం ఆయన రాకడ కొరకు సిద్ధపడి కనిపెట్టుకొని ఎదురు చూచేవారిగా ఉండాలి. ఎలాగూ సిద్ధపడాలి, ఎలాగూ కనిపెట్టుకోవాలి, ఎలాగూ ఎదురు చూడాలి అని అంటే మనము కాలమును ఎరిగిన వారిగా ఉండాలి అని. కాలమును ఎరిగి, అంతేకాదు సమయమును తెలుసుకొని నిద్ర మేల్కొనే వేళ అయినదని తెలుసుకోవాలి అని. అలాగున కాలాన్ని ఎరిగి సమయాన్ని తెలుసుకొని అలాగున చేయుడి. అలాగున చేయుడి. ఎలాగూ చేయాలో మనం మధ్యాహ్నం విన్నాం కదా, ఉదయకాలం. ఎలాగూ చేయాలో అనగా ప్రేమ కలిగి జీవించాలి. అందులో ఒక మాట, ఎలాగూ జీవించాలి, అలాగూ చేయుడి అన్న దాంట్లో ప్రేమ అనే విషయంలో తప్ప, ప్రేమించుట అనే విషయంలో తప్ప ఇంకెవ్వరికి మనము అప్పు ఉండకూడదు, బాకీ ఉండకూడదు అనే సంగతులు. ఎందుకు మనం అలా ఉండాలి అనగా, రక్షణ మనము ప్రభువుని నమ్మి విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు మనకు మరీ సమీపంగా దగ్గరగా ఉంది. అందుచేత అలాగైతే వాటి కొనసాగింపుగా మనం ఆలోచించవలసిన విషయాలు మనం మధ్యాహ్నం 14వ వచనంలో ఉన్న సంగతిని చూచాం. ప్రభువును ధరించుకోవడం, యేసుక్రీస్తుని ధరించుకోవడం అని. ఈ రాత్రి 12, 13 వచనాలలో ఉన్న సంగతులను మనం ఆలోచన చేస్తే ఈ భాగం అంతటిని మనం ముగించుకోవచ్చు. 12, 13 వచనాలు చదువుతున్నాను. 12వ వచనం, రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది గనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజ సంబంధమైన యుద్ధోపకరణములు
ధరించుకుందాం. కాలమును ఎరిగి సమయాన్ని తెలుసుకొని అలాగూ చేద్దాం. ఎందుకంటే రక్షణ సమీపంగా ఉంది. ఇది 11వ వచనంలో ఉన్న విషయం. 12వ వచనంలో దాని కొనసాగింపుగానే ఈ మాట కూడా ఉంటుంది. రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది కనుక మనం నిద్ర మేల్కొనే వేళ అయినది అన్న దగ్గర ఈ మాటల గురించి కూడా ఆలోచన చేశాం. రాత్రి చాలా గడిచిపోయింది, పగలు ఎలాగుందట? సమీపంగా ఉంది. అంటే ఇంకొద్దిసేపట్లో తెల్లారిపోద్ది అని అర్థం కదా. రాత్రి జాములు ముగించబడుతున్నాయి, అయిపోతున్నాయి. ఇక తెల్లవారుజాము కొన్ని గడియలలో తెల్లవారబోతుంది అనేటువంటి మాట. అయితే ఈ రాత్రి చాలా గడిచింది, తెల్లవారబోతుంది, లేకపోతే పగలు సమీపంగా ఉందన్న మాట ఇది భౌతిక సంబంధమైనది కాదు. భౌతిక సంబంధమైన రాత్రి కాదు, భౌతిక సంబంధమైన పగలు కాదు. ఇందులో ఉన్న విషయాలన్నీ కూడా అవి కదా. అయితే ఆ 12వ వచనంలో మరొక మాట ఉంది కదా, రాత్రి గడిచి పగలు సమీపంగా ఉంది కనుక ఏమంటున్నాడు? అంధకార క్రియలను విసర్జించి వాటిని విడిచిపెట్టి ఇప్పుడు తేజస్సు అంటే వెలుగు, పగలు, వెలుగు సంబంధమైనటువంటి యుద్ధోపకరణములు ధరించుకుందాం. యుద్ధములకు సంబంధించిన ఉపకరణములు ధరించుకుందాము అంటున్నాడు. అసలు రాత్రి ఏంటి, పగలవడం ఏంటి? రాత్రి పోయి పగలవుతుంది కాబట్టి యుద్ధ ఉపకరణాలు ధరించుకోవడం ఏంటి కదా. ఈ విషయాలు కొంచెం మనం మనసులో పెడదాం. రాత్రి చాలా గడిచింది అని అంటే, రాత్రి అనే పదానికి అంధకారం లేకపోతే చీకటి కదా, చీకటి. దేవుని వాక్యం చెప్తుంది ఈ లోకము చీకటిలో ఉంది కదా. యోహాను సువార్త 1వ అధ్యాయంలో మనం ఆ విషయాన్ని గమనిస్తాం. లోకములో చీకటి ఉంది, ఆ చీకటిలోనికి వెలుగు ప్రకాశించుచున్నది, వెలుగు ప్రకాశిస్తుంది. అలాగే లోకము అంధకారంలో ఉంది, చీకటిలో ఉంది. చీకటిలో ఉన్నటువంటి వారికి ఏమీ కనబడదు కదా. ఇప్పుడు సడన్ గా కరెంటు పోయింది అనుకోండి, ఇప్పుడు పోకూడదులే, పోయిందనుకోండి, ఏమన్నా కనపడుతుందా? అస్సలు కదా. అడుగు తీసి అడుగు పెట్టడం కూడా కష్టమే. అంధకారం, చీకటి. ఆ చీకటిలో చేసే పనులు ఎవరికి కనబడవు. ఆ చీకటి క్రియలు, చీకటి పనులు ఎవరికి కనబడవు, అర్థం కావు. చీకటి సంబంధమైనవి. లోకము చీకటిలో ఉంది, అంధకారంలో ఉంది. అందుకని ఏమంటాడు? అంధకార క్రియలు. లోకమంతా చీకటిలో ఉంది. అయితే విశేషం ఏంటంటే, చీకటి లోకములో మనం ఉన్నను దేవుడు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో చెప్పాడు, మీరు లోకమునకు వెలుగు. చీకటిలో మనము వెలుగు కదా. అందుకే మీకు ఈ విషయం చెప్పాను, నాకు గుర్తులేదు. చీకటికి వెలుగంటే ఇష్టం ఉండదా? అస్సలు ఇష్టం ఉండదు కదా. చీకటికి వెలుగంటే అస్సలు నచ్చదు. చీకటిలో ఉన్న వారికి వెలుగంటే అసలు గిట్టదు. నేను తరచుగా ఒక మాట చెప్తుంటాను మా సంఘంలో కూడా, ప్రతిసారి ఇలాంటి సందర్భం వచ్చినప్పుడల్లా నీకు కూడా చెప్తాను. చీకటిలో ఉన్నటువంటి మనుషులకు వెలుతురులో ఉన్న వాళ్ళు కనబడతారా? వెలుతురులో ఉన్న మనుషులకు
చీకట్లో ఉన్న వాళ్ళు కనబడతారా? అర్థమైందా నా ప్రశ్న? చీకట్లో ఉన్న వాళ్లకు వెలుగులో ఉన్న వాళ్ళు కనబడతారా? వెలుగులో ఉన్న వాళ్లకు చీకట్లో ఉన్న వాళ్ళు కనబడతారా? చెప్పండి. రైట్. చీకట్లో ఉన్న వాళ్ళకి వెలుగులో ఉన్న వాళ్ళు చాలా స్పష్టంగా కనబడతారు, కానీ వెలుగులో ఉన్న వాళ్ళకు చీకట్లో ఉన్న వాళ్ళు కనబడరు కదా. అందుచేత కీర్తనకారుడు అంటాడు, దుష్టులు విల్లెక్కు పెట్టి వారు నీతిమంతుల మీద యథార్థవంతుల మీద బాణాలు సంధించాలని వారు చీకటిలో పొంచి ఉంటారట. చీకటిలో పొంచి ఉంటారు, దాక్కుని యథార్థవంతులు నీతిమంతులుగా ఉన్న వారి మీద విల్లెక్కు పెట్టి, విల్లు అంటే బాణం, బాణాలు వేయడానికి రెడీగా ఉంటారట వాళ్ళు చీకట్లో ఉన్న వాళ్ళు. ఎందుకంటే బాగా కనపడుతుంటారు కదా వెలుతురులో. అందుచేత చీకటి లోకము వెలిగించబడిన మనలను బాగా చూస్తుంది కదా, బాగా దృష్టి ఉంచుతుంది, దానికి మనం బాగా కనబడతాం. మీరు గమనించారో లేదో, యేసు ప్రభువుని నమ్ముకోక ముందు మనము చీకటి అయి ఉంటేవి అన్నాడు కదా. మీరు చీకటి అయి ఉంటేవి. చీకటిలో ఉన్నప్పుడు ఈ చీకటి లోకం మనం అస్సలు పట్టించుకోదు, పక్కనే ఉన్నా కూడా పలకరించదు. ఎందుకంటే వీడు మనవాడేలే అని కదా, మన సంబంధిలే, ఎక్కడికి పోతాడు. ఎప్పుడైతే వెలుగులోనికి వచ్చామో అప్పుడు ఈ చీకటి లోకం, చీకటి సంబంధులు మనల్ని దృష్టించి చూస్తుంటారు. అందుకని అంటారు, ప్రతి విషయంలో ఈ చీకటి లోకం మనలను పొడుస్తూనే ఉంటది కదా, పొడుస్తూనే ఉంటది. నేను చెప్పాలనుకున్న మాట ఏమంటే, చీకటి లోకం మనల్ని ఎప్పుడు గమనిస్తూనే ఉంటది కదా. మన నడక, మన క్రియలు, మన ప్రవర్తన, మన మాట కదా, మనం ఏం చేస్తున్నాం, ఏం చూస్తున్నాం, ఎలా ప్రవర్తిస్తున్నాం, అన్నీ కూడా చీకట్లో ఉన్న లోకానికి చాలా స్పష్టంగా వెలిగించబడిన మనం కనబడతాం. అట్లయితే మనలను గమనిస్తున్నారు, మనల్ని చూస్తున్నారు అని అనుకున్నప్పుడు మనం ఎట్లుండాలి చెప్పండి? బాగా అర్థం అవుతుంది కదా. అంతే, ఎవరున్నా చూస్తున్నారు అనుకున్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉంటాం. అసలు మనంత మంచోళ్ళు ఎవరు ఉండరు. ఎవరు చూడట్లేదు అనుకున్నప్పుడే ఉంటది మన పనితనం, మన చేతి వాటం, లేకపోతే మన ప్రవర్తన. ఏదైనా ఒక ఊరికి పోయినప్పుడు మన ఊరి వాళ్ళు, మనకు తెలిసిన వాళ్ళు ఎవరు ఇక్కడ లేరు కాబట్టి మన ఇష్టం. మన ఊర్లోనైతే అబ్బా ఆ సహోదరి, ఆ సహోదరుడు ఎంత భక్తిపరుడు, భక్తురాలు కదా, ఎంత చక్కగా ప్రార్థన చేస్తుంది కదా. ఒకసారి ఇద్దరు సహోదరి విశ్వాసులు నీళ్ళ దగ్గర తగువాడుకుంటున్నారట కదా. ఇప్పుడు ఆ సమస్య లేదు, కానీ ఒకప్పుడు వీధుల్లో కదా పంపులు ఉండేవి, బిందెలు వరుసగా పెట్టేవాళ్ళు. ఆ నీళ్ళ కోసం నేను కూడా చిన్న పిల్లలప్పుడు ఆ పంపులు వచ్చే టైంకి వరుసగా పెట్టేవాళ్ళు బిందెలు, బకెట్లు. కొన్నిసార్లు చివరున్న వాళ్ళకి వందేవి కావు. సాయంత్రం 4 గంటలకు వస్తాయంటే మధ్యాహ్నం 1 గంట ఆ ప్రాంతం నుండే ఇంకా లైన్లో పెట్టడం ప్రారంభించేవాళ్ళు అన్నమాట. అలాగే ఒక రోజున ఇద్దరు విశ్వాసులే, కానీ నీళ్ళ దగ్గర వాళ్లకు సమస్య వచ్చింది. నేనంటే నేను, ఇద్దరు ఒకేసారి వచ్చారు. నేను ముందు పట్టుకోవాలంటే నేను ముందని తగు వాడుకుంటూ బిందెలు సొట్టలు పోయేటట్టు పగలు కొట్టుకున్నారు. అవి పక్కన పడేసి జుట్లు ముడేసుకున్నారంట. ఇక వాళ్ళు చేయగలిగినంత వరకు ప్రయత్నాలు చేసి ఇక నోటి మాటల ప్రయోగాలను ప్రయోగించారట. ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుకుంటున్నారు. ఈలోపుగా దేవుని సేవకుడు సాయంకాలం పూట మరి ఆ వీధిలో వెళ్తూ ఉండగా ఏమిటో ఈ గొడవ అన్నట్టు ఆగి చూస్తే ఒక సహోదరి సేవకుడు రావడం గమనించి ఇప్పుడు ఆమె మాటల
ప్రభావం మార్చిందట. అంతకుముందు ఏదేదో మాట్లాడేది, ఇప్పుడు ఏమంటుందంటే నీకు స్తోత్రం అంటుందట ఎదుట. ఇదేదో కొత్త తిట్టులాగా ఉంది అని ఇంకొక ఆమె నీకే స్తోత్రం అంటున్నారు. చూడండి, కొత్త రకాల తిట్లు కనబెడుతున్నారు కదా. నీకు హల్లెలూయా అంటుందట, అదేదో నీకే అంటుంది ఆదరామ. నీకు డబల్ అంటుంది. ఏంటి, సేవకుడిని చూసేసరికి స్తోత్రం కదా, ఆమేన్ హల్లెలూయాలు గుర్తొచ్చాయట. చాలాసార్లు మనలను గమనిస్తున్నప్పుడు మన ప్రవర్తన ఒకలాగుంటది, మనల్ని ఎవరు చూడడం లేదు అనుకున్నప్పుడు ఒకలాగుంటది. నేనంటాను, మనుషులు ఎవరు మనల్ని చూసినా చూడకపోయినా దేవుడు మాత్రం మనల్ని చూస్తున్నాడు. అందుకే ఆయనకు ఒక పేరుంది, చూచుచున్న దేవుడు. ఆయన మనల్ని తప్పనిసరిగా గమనిస్తాడు. ఆయన కనుదృష్టిని తప్పించుకొని మనం ఎక్కడికి పోలేము. ఈ చీకటి లోకము అంధకార లోకం. అలాగైతే వెలిగించబడిన మనలను అది దృష్టించి చూస్తుంది, గమనిస్తుంది. అంతేకాదు, మనం వెలుగులో ఉన్నామని వ్యసనపడి మనల్ని ఎప్పుడు అది నిందిస్తూ, దూషిస్తూ, శ్రమ పెడుతూ ఉంటుంది లోకం. అందుచేత అంధకార లోకానికి వెలిగించబడిన మనకు పోరాటం. ప్రభు చెప్పాడు, లోకములో మీకు శ్రమ. ఎందుకంటే లోకము తన వారినైతే, చీకటిలో ఉన్న తన వారినైతే ప్రేమిస్తుంది, ఏమి అనదు. కానీ మీరు ఇప్పుడు నావారు, లోకములో మీరు నావారుగా మీరున్నారు కాబట్టి, వెలుగు సంబంధులుగా వెలిగించబడ్డారు కాబట్టి, చీకటి లోకము మిమ్ములను ద్వేషిస్తుంది, శ్రమ పాలు చేస్తుంది. ఇది వాస్తవం కదా. అట్లయితే ఇక్కడ పౌలు విశ్వాసులకు ఉద్దేశించే ఈ మాటలు చెప్తున్నాడు, సంఘానికే ఈ మాటలు చెప్తున్నాడు. 12వ అధ్యాయం నుండి చివరి వరకు మనం నిన్న ఉదయకాలమే చెప్పుకున్నాం. ఈ రోమపత్రిక యొక్క విభజన చెప్పుకున్నప్పుడు విశ్వాసులు ఎలాగో జీవించాలి అనేదే చెప్పబడిన పాఠం. అలాగైతే మనము ప్రభు రాకడ కొరకు సిద్ధపడాలి, ఎదురు చూడాలి అనే ఈ అంశంలో చాలా సంగతులు విన్నాం. ఇప్పుడు ఈ రాత్రి వేళ మనం ధ్యానించే భాగంలో, రాత్రి చాలా గడిచింది, పగలు సమీపంగా ఉంది అంటే అర్థం ఏంటంటే, ఈ అంధకార లోకము అంతమైపోయేదానికి సమయము దగ్గర పడింది. అది అప్పుడప్పుడు లోకంలో ఉన్న వాళ్ళు కూడా అంటారు, ఇక అంతానికి వచ్చేసిందండి కదా, అంతా ముగింపుకు వచ్చేసింది, అందుకే ఇవన్నీ కూడా అని అంటుంటారు. వాళ్ళకి తెలియకపోయినా వాళ్ళ నోట నుంచి పలుకుతుంటారు, ముగింపుకు వచ్చింది లోకం. ఏమొచ్చిందట? అప్పుడప్పుడు అంటుంటారు మనోళ్ళు కదా, పోయే కాలం, లోకము అంతమైపోయే కాలం కదా, యుగాంతపు కాలం, ప్రభు రాకడ కాలం. అలాగైతే ఈ అంధకార కాలము ముగింపులోనికి వచ్చింది. చీకటి రాత్రి గడిచిపోయి పగలు సమీపంగా ఉంది. అంటే ఇలాగ చెప్తాను, మనము ఈ రాత్రి కాలమును లేకపోతే ఈ లోకమును విడిచి వెలుగై ఉన్నటువంటి దేవుని చేరుకునే కాలం సమీపంగా ఉంది. మనం ఎటుపోయినా అక్కడికే వస్తున్నాం కదా. ఎందుకంటే ఈ భాగములు అదే చెప్పాడు ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడ కొరకు మనం కనిపెట్టుకొని ఉన్నాం, ఎదురు చూస్తున్నాం. ఆ సమయం ఆసన్నమైంది, కాలము అదే సూచిస్తుంది, పరిస్థితులు అదే సూచిస్తున్నాయి, సమయము అదే అర్థం చేస్తుంది, అదే విషయాన్ని వెల్లడి చేస్తుంది. ఈ అంధకారం యొక్క లోకములో మనము ఉండే సమయము, అంటే ఆ లోకాన్ని విడిచే సమయం ఆసన్నమైంది. పగలు సమీపంగా ఉంది అంటే ప్రభువును చేరుకునే సమయం
సమీపంగా ఉంది. అర్థమైంది కదా? రాత్రి చాలా గడిచింది, పగలు సమీపంగా ఉంది. అంటే ఇక ఈ లోకమును మనం విడిచి వెళ్ళిపోయే సమయం దగ్గర పడింది. మరి ఎట్లా ఉండాలి? అదే చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే అంధకార క్రియలను విసర్జించండి. అంటే అంధకార క్రియలు అంటే లోకము అంధకారంలో ఉంది. ఈ లోక సంబంధమైన క్రియలు, లోకము దాని ఆశలు కదా, లోకము యొక్క ఇచ్చలు, వాటన్నిటినీ విసర్జించండి. లోకములో కదా దేవుని ఎరుగని అన్య జనుల యొక్క క్రియలు, వాటిని విసర్జించండి. అంధకార క్రియలను విసర్జించండి. వాటిని విసర్జించడం అంటే విడిచిపెట్టడం కదా, నెట్టివేయడం అని చెప్పుకోవచ్చు. వాటిని విసర్జించడం అంటే అంత తేలికైన పని కాదు. కొన్నిసార్లు ఎట్లుంటుందంటే చాలా సులభంగా ఏముందులే అని అనుకుంటాం, కానీ అది చాలా కష్టం. అంధకార క్రియలను విసర్జించడం అనేది సింపుల్ గా అయిపోయే పని కాదు. ఒకవేళ అలాగే అయితే పౌలు ఇలాగ చెప్పేవాడు కాదు. అంధకార క్రియలను విసర్జించడం కొరకు ఏం చేయాలట? యుద్ధోపకరణములు ధరించుకోవాలట. యుద్ధోపకరణాలంటే ఒక సైనికుడు యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఎట్లా వెళ్తాడు? ఆయుధాలు ధరించుకొని కదా, రక్షణ కవచాలను ధరించుకొని శత్రువు యొక్క ప్రతిదాడిని తట్టుకునే దానికైన ఏర్పాట్లను చేసుకొని యుద్ధంలోనికి వెళ్తాడు. అలాగున అంటే యుద్ధానికి సిద్ధమయ్యి యుద్ధోపకరణాలు ధరించుకోవాలి. దేనికి? అంధకార క్రియలను విసర్జించడానికి. అంటే అంధకార క్రియలు విసర్జించడం అనేది అంత తేలికైన పని కాదు. వాటిని విసర్జించడం అంటే ఒక గొప్ప పోరాటమే, యుద్ధమే. మీరు గమనించండి, లోకంలో చెడు పనులు చేసే వాళ్ళని ఎవ్వరు ఏమనరు కదా. దుర్మార్గంగా ప్రవర్తించే వాళ్ళ జోలికి అస్సలే పోరు. దౌర్జన్యకారుల జోలికి అసలు వెళ్ళరు. కానీ తన మానాన తాను మంచిగా తన పనేదో తాను చేసుకుంటే అట్లాంటి వాళ్ళు మంచిగా సమాజం ఉండనివ్వదు. కదిలించి మరి కదా అంటుంటారే, కెలికి మరి అని కదా, పలకరించి మరి కదా, అలా కూడా చిక్కించేవారు, ఇరికించేవారు. ఈ లోకం అలాంటిది, అంధకార లోకం. అందుచేత ఈ అంధకార క్రియలను మనం విసర్జించాలంటే పోరాటం చేయాలి. అయితే ఏమిటి అంధకార క్రియలు? అంధకార క్రియలను విసర్జించుడి అని చెప్పాడు. ఇప్పుడు 13వ వచనంలో ఆ మాటలు చెప్తున్నాడు. ఏమిటో అంధకార క్రియలు? అల్లరితో కూడిన ఆటపాటలు, మత్తైనను లేకయు, కామ విలాసములైనను, పోకిరి చేష్టలైనను లేకయు, కలహమైనను మత్సరమైనను లేకయు, పగటి యందు నడుచుకున్నట్టు మర్యాదగా నడుచుకుందుము. తేజస్ సంబంధమైన యుద్ధోపకరణాలు, ఆయుధాలు ధరించుకొని మనము ఎలాగో నడుచుకోవాలట? 13వ వచనం ఆఖరిలో చెప్పాడు కదా, పగటి యందు నడుచుకున్నట్టు నడుచుకుందాం మర్యాదగా. చీకటిలో నడుచుకోవడం, చీకటి క్రియలు వేరు, పగటి క్రియలు వేరు. అంధకార క్రియలను విసర్జించాలి, కానీ పగలులో కదా పగటి యందు నడుచుకున్నట్టుగా నడుచుకోవాలి. పగటి యందు ఎలాగ నడుచుకుంటామట? మర్యాదగా. పగలు మర్యాద, రాత్రి అమర్యాద. రాత్రికి అసలు మర్యాదే ఉండదు, చీకటికి మర్యాద తెలియదు. చీకటి అంటే లోకం, పాపం, దానికి అసలు మర్యాదే తెలియదు. కానీ పగలులో మర్యాదగా, క్రమముగా, అదే ఇలా చెప్పారు, కనిపెట్టబడుతున్నాము, మనము
మనల్ని చూస్తున్నారు, కనిపెడుతున్నారు, మనం కనబడుతున్నాం. కాబట్టి జాగ్రత్త, మర్యాదగా నడుచుకోవాలి. అలాగైతే మర్యాదగా నడుచుకోవాలంటే యుద్ధోపకరణములు ధరించుకోవాలి. తిమోతికి కూడా పౌలు రాస్తుంటాడు, నీవు క్రీస్తు యేసు సైనికుని, మంచి సైనికుని వలె ఉండాలి. ఎఫెసీయులకు రాస్తూ పౌలు చెప్తాడు, మనము పోరాడునది అన్నాడు. అంటే మనకు ఒక పోరాటం ఉంది. అట్లయితే అంధకార క్రియలను విసర్జించడానికి ఇక్కడ చెప్పాడు కొన్ని విషయాలు. ఇక్కడ కొన్ని చోట్ల కూడా చెప్పాడు పౌలు. అల్లరితో కూడిన ఆటపాటలు ఎవరికి చెప్తున్నాడు? విశ్వాసులకే. మీరు ఇదిగో రాత్రి చాలా గడిచింది, పగలు సమీపంగా ఉంది, కాబట్టి ఈ చీకటి క్రియలను విసర్జించండి, అంధకార క్రియలను విసర్జించండి. మీరు వాటి జోలికి పోకండి, అవి మీలో ఉండకుండా చూసుకోండి, వాటిని విసర్జించండి అని. అల్లరి పాటలు కదా, అల్లరితో కూడిన ఆట పాటలు, అల్లరి చిల్లరిగా వ్యవహరించడం ఇప్పుడు కుదరదు. కానీ అంధకారములో ఉన్నప్పుడు, చీకటిలో ఉన్నప్పుడు, అన్యజనులుగా ఉన్నప్పుడు వారు ఆ క్రియలు చేశాం. కానీ ఇప్పుడు వెలిగించబడిన వారిగా అవి మనకు తగవు. కొలసీ సంఘానికి రాస్తుంటాడు, ఇది విశ్వాసులకు తగవు, విశ్వాసులకు తగవు. అట్లయితే వాటిని మనం విడిచిపెట్టాలి. ఎందుకంటే ప్రభు రాకడ సమీపంగా ఉంది కనుక. మత్తైనను లేకను, కామ విలాసములైనను, పోకిరి చేష్టలైనను కదా లేక, కలహము లేక, మత్సరము లేక అన్నాడు. ప్రియులారా, ఈ విషయాలు అల్లరితో కూడిన ఆటపాటలు మనకేం పని అని అనుకుంటాం కదా. ఇవి తరచుగా ఉండవు, అప్పుడప్పుడు బయటపడుతుంటాయి. ఎప్పుడు? ఫంక్షన్లప్పుడు కదా, పెళ్ళిళ్ళప్పుడు చూడాలి. అల్లరితో కూడిన ఆటపాటలు ఏంటో అప్పుడు తెలుస్తుంది. నేను వాటిని వివరించడం లేదు, మీకు అర్థమవుతుంది. మత్తైనను కదా, ప్రభువును నమ్మిన విశ్వాసులకు ఇది గొప్ప శోధనగా ఉంటుంది కొన్నిసార్లు. యవనస్తులకు మరి స్నేహితుల యొక్క వివాహంలో కదా కొందరు బలవంతం చేయవచ్చు కదా, మనోడి పెళ్లి వివాహం అయింది, మంచిగా పార్టీ చేసుకుందాం, సంతోషంగా ఉందామంటే రక్షించబడ్డాం ఆల్రెడీ మనం. ఆ యొక్క సహవాసంలో, అంటే వాడు మన స్నేహితులే కావచ్చు, కానీ ఆ సమయంలో కదా అంటారు కదా, సరదా కోసం కదా, ఎప్పుడు రాం కదా, ఎప్పుడో ఒకసారి కదా, ఇప్పుడే కదా, వాడు ఫీల్ అవుతాడు కదా. ఇలాగా శోధన మీద శోధన వస్తుంది. కొన్నిసార్లు అంటుంటారు కదా, బాగా బలవంత పెట్టేశారన్నా, తప్పలేదు, అందుకొరకే ఈ మాటలు రాశాను కదా, లేకపోతే ఎందుకు చెప్తాడు అంటే, అంధకార లోకములో శరీరముతో మనం ఉన్నాము కనుక ఈ శోధన మనకు తప్పదు. అందుకే దాన్ని జయించడానికి, విసర్జించడానికి పోరాటం, యుద్ధోపకరణాలు కావాలి. అంత తేలిగ్గా జయించలేము వాటిని కదా. కామ విలాసములు కదా, కామపు కోరికలు, వ్యభిచారపు కోరికలు, ఇవి విశ్వాసులను శరీరములో ఉన్నాము గనక కదా శోధిస్తాయి. బైబిల్లో యోసేపు ఈ శోధనకు గురి అయ్యాడు కానీ లోనవ్వలేదు కదా, జయించాడు. ఇందాక అంకులు చెప్పాడు, దావీదు కూడా ఈ శోధనకు గురి అయ్యాడు కానీ లోనయ్యాడు, లోబడిపోయాడు. యుద్ధోపకరణాలు ధరించుకొని యుద్ధములో కదా విజయము సాధించవలసిన వాడు ఓడిపోయాడు, లోబడిపోయాడు, లొంగిపోయాడు. కానీ నా దేవుని ఎదుట నేను పాపము చేయను, ఆయన చూస్తున్నాడు, నేను పాపము చేయజాలను, ఇది నాకు తగదు అని చెప్పి విసర్జించి వెళ్ళిపోయాడు యోసేపు. విశ్వాసులకు ఇలాంటి శోధనలు లోకములో ఉన్నంత కాలం ఎదురవుతాయి.
ఎందుకంటే మనం చెప్పుకున్నాం, ఆత్మలో రక్షించబడ్డాం, అనుదినము రక్షించబడుతున్న, కానీ దేహము యొక్క విమోచన ఆయన ప్రత్యక్షమైనప్పుడు జరుగుతుంది. ఈ దేహములో పాపము యొక్క స్థితి ఉంది, పాపమునకు స్థానము ఉంది. అందుచేత ఆఖరి వచనంలో అదే అంటాడు, శరీరేచ్ఛలు నెరవేర్చుకోవడం కొరకు శరీరాన్ని గురించి మీరు ఆలోచన చేసుకోకండి, దాని గురించి అసలు మీరు ఆలోచించకండి. ఇప్పుడు ఇలా వీటన్నిటి నేను విడమరిచి అని చెప్పను, కానీ ఒక మాట చెప్తాను. ఇలాంటివి మనకు ఎన్నో ఎదురవుతుంటాయి అనుదిన జీవితంలో. అయితే వాటిని ఏం చేయాలట? విసర్జించాలి. విసర్జించడం అంటే, ఉదాహరణకు పాపం మన ఎదుట నిలబడి హాయ్ బాగున్నావా అని పలకరిస్తే, ఏదోలే బాగానే ఉన్నా నీ దయ వల్ల అనేమి ముచ్చట పెట్టకూడదు. అది పక్కబో అనాలన్నమాట. అందుకని అంటాడు, మీరు మార్గంలో వెళుతున్నప్పుడు మీరు ఎవరిని కుశల ప్రశ్నలు అడగండి. బాబాయ్ బాగున్నావా, పిన్ని బాగున్నావా, పోయేస్తాను అని ఇలాంటి ఏమి పెట్టుకోవద్దు. మీరు వెళ్ళే పని ఏదో చూసుకోవడానికి వెళ్ళిపోండి. పాపం మన ఎదుట నిలబడి పలకరిస్తే దాన్ని ఛేదరించుకొని పక్కకి పో అని త్రోసివేయాలి, విసర్జించాలి. కానీ ఏదోలే అట్టున్నా అని అన్నామంటే ఇంకంతే సంగతి కదా, ఇంకంతే సంగతి. కాబట్టి మారు మాట్లాడడానికి అవకాశము ఇవ్వకూడదు. అదే విసర్జించడం అనేది. పలకరిస్తుంది కదా పాపం. శోధన మనల్ని వెన్నుతట్టి పిలుస్తుంది. యాకోబు భక్తుడు అంటాడు కదా, ఇదిగో మీరు దేవునికి లోబడండి, అపవాదిని ఏం చేయాలి? అయ్యో బాబు కొద్ది పక్కకు పోయా అని బతిలాడాలా? బాబు వదిలిపెట్టని బతిలాడాలా? ఎవడో నువ్వు పక్కకు పో అన్నాను కదా. ఎదిరించాలి. అట్లయితే పాపము మనలను ప్రేరేపిస్తుండగా కదా, చాలా సార్లు పాపము ప్రేరేపణలు, ఆలోచనలు మన తలంపులకు వస్తుండగా వాటిని విసర్జించాలి. ఎందుకు అంటే రాత్రి చాలా గడిచింది, పగలు సమీపముగా ఉంది. కాబట్టి మనము పగటి వారము రాత్రి వారము కాము గనుక అంధకార క్రియలను విసర్జించాలి. వాటిని విసర్జించాలి, వాటిని పోరాడాలి. పలకరింపుతో కాదు, మనం వాటిని ఎదిరించాలి, బెదిరిపోకూడదు కదా. ఎన్నో అవకాశాలు వస్తాయి మన ఎదుటకు, కానీ వాటన్నిటినీ విసర్జించాలి. ఎందుకో చెప్పనా? ఎఫెసీయులకు పౌలు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం వచనం 17వ వచనం నుండి చూద్దాం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం నుండి, కాబట్టి అన్యజనులు నడుచుకొనున్నట్లు మీరిక మీదట నడుచుకొనవలదని ప్రభువునందు సాక్ష్యం ఇచ్చుచున్నాను. వారైతే అంధకారమైన మనస్సు గలవారై తమ హృదయ కాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనస్సులకు కలిగిన వ్యర్థత అనుసరించి నడుచుకొనుచున్నారు. అంధకార క్రియలు అనగా చీకటి సంబంధమైనటువంటి క్రియలను గురించి ఎఫెసీ సంఘానికి పౌలు రాస్తూ అంటాడు, మీరు ఇక మీదట అన్యజనులు నడుచుకున్నట్లు నడుచుకోకూడదు. వారిలాగా మీరు నడుచుకోకూడదు. ఏమిటి వారి క్రియలు, వారి ప్రవర్తన? ఇందాక రోమపత్రికలో కూడా ఉన్నాయి, ఇక్కడ కూడా కొన్ని సంగతులు చెప్పాడు. వారు అంధకారమైన మనస్సు గలవారు కదా, చీకటి సంబంధమైన మనసు వాళ్ళది, పాపముతో నిండిన మనసు. అంతేకాదు వారి హృదయము కఠినమైపోయినది, కఠిన హృదయములు వాళ్ళు. అంతేకాదు వారు అజ్ఞానులు మాత్రమే కాదు, దేవుని ద్వారా వచ్చే జీవము నుండి వేరైపోయిన వారు, నిత్య జీవానికి దూరమైపోయిన వాళ్ళు. కాబట్టి వాళ్ళు చేసే క్రియలు వెలిగించబడిన మీరు చేయకూడదు.
ఒకప్పుడు అన్యజనులుగా ఉన్నప్పుడు మనం చేశాము కానీ ఇప్పుడైతే ఇక మీదట వాటిని ఏం చేయాలట? మీరు ఇక మీదట అలాగున నడుచుకోకూడదు, విసర్జించాలి. వెలిగించబడక మునుపు మన క్రియలు అవే, వెలిగించబడిన తర్వాత పాత జ్ఞాపకాలు అన్నట్టుగా అప్పుడప్పుడు పలకరిస్తుంటాయి. మనం అలనాటి మిత్రులం కదా అని. నేను ఎక్కడా చూడలేదు, అసలు నువ్వెవరో నాకు తెలియదు. ప్రభువు చెప్పేశాడు మొహమాటం లేకుండా. అదేంటయ్యా, నీ నామం పేరిట మేము ఎన్నో అద్భుతాలు చేశాం, ఎన్నో సూచక్రియలు చేశాం, మహత్కార్యాలు చేశాం, ఏది చేసినా నీ నామం పేరిట చేశాం. అంత మాట అన్నావేంటి? పోడు, మీరెవరో నాకు అంతే, మీరెవరో నేను ఎరుగను. మనం కూడా అంతే. ఇంతకు ముందు మనం ఎంత చక్కగా కలిసి ఉండేవాళ్ళం, ఎంత చక్కగా చటాపటాలు వేసుకొని ఉండేవాళ్ళం. నేను నీకు తెలియకపోవడం ఏంటి అని పలకరించేటువంటి పలకరింపుల లోకంలో అంధకార క్రియలు ఉంటాయి. అయితే వాటిని మనం ఎన్నడూ ఎరుగని వారిగా వాటిని విసర్జించాలి కదా, విసర్జించాలి. ఎంత చక్కని పాఠం పిల్లరా! ఇవి అన్యజనుల క్రియలు, వ్యర్థమైన దానిని అనుసరించేవాళ్ళు. అంతేకాదు 19వ వచనం అంటాడు, వారు సిగ్గులేని వారు, ఇక అపవిత్రులు, అత్యాసపరులు, అంతేకాదు కాముకత్వము గలవారు. అలాగున అన్యజనుల వలె మీరు ఇక మీదట నడుచుకోకూడదు. ఎందుకంటే మీరు పగలు సమీపించింది కదా, రాత్రి చాలా గడిచింది, పగలు సమీపంగా ఉంది కనుక ఆ అంధకార క్రియలన్నిటినీ విసర్జించి కదా, విసర్జించి పగటి యందు నడుచుకున్నట్టుగా మర్యాదగా నడుచుకోవాలి. ఇంకొక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 3వ వచనంలో పేతురు చక్కని విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం, మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానం, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగన విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనొచ్చు అన్య జనుల ఇష్టము నెరవేర్చుటకు గతించిన కాలమే చాలును. ఈ క్రియలన్నీ చేయడానికి ఇప్పటి వరకు చేసిందిగా చాలు, గతించిన కాలమే చాలు. ఇక ఏం చేయాలి? విసర్జించాలి కదా. అన్య జనుల ఇష్టమును నెరవేర్చుటకు గతించిపోయిన కాలం ఇక చాలు. ఇప్పుడు మనం వాటిని విసర్జించాలి. విసర్జించాలంటే ఇందాక చెప్పాను, అంత తేలికైన పని కాదు. ఒకసారి గోదావరికి వరదలు వస్తుంటాయి తరచుగా. గోదావరిలో చాలా వస్తువులు, చెట్లు అవన్నీ కొట్టుకొని వస్తూ ఉంటాయి. కొంతమంది జాలర్లు ఆ ప్రాంతంలో ఆ గోదావరిలో కొట్టుకొని వచ్చేటువంటి ఆ చెట్లు, ఏమైనా వస్తువులు ఉంటే వాళ్ళు ఈదుకుంటూ వెళ్ళి వాటిని ఒడ్డుకు తీసుకొని వచ్చేవాళ్ళు. అలాగే వారు వాటిని కలెక్ట్ చేసుకొని వారి జీవనాన్ని కొనసాగిస్తుంటారు. ఒకరోజు ఇలాగే ఇద్దరు గోదావరి ఒడ్డు మీద కూర్చున్నారు. వరదలు వస్తామని కొట్టుకొని వస్తూ ఉంటే అలంత దూరంగా ఒక పెద్ద నల్లని మూట ఒకటి కొట్టుకొని వస్తున్నారు, పెద్ద మూట. ఇద్దరు అనుకుంటున్నారు, ఈరోజు మన పంట పండింది, మొత్తానికి పెద్ద మూట కొట్టుకొస్తుంది, దాంట్లో ఏం నగలున్నాయో, ఎంత డబ్బు ఉందో, పాపం ఎవరిదో, ఎంత పెద్దోళ్ళదో, మొత్తానికి అది ఇప్పుడు వరదల్లో కొట్టుకొస్తుంది అని. ఒకడు అన్నాడట, నేను వెళ్ళి దాన్ని ఒడ్డుకు తీసుకొని వస్తాను అని ఆ గోదావరిలో దూకి ఈదుకుంటా వెళ్ళి ఆ నల్లగా కొట్టుకొని వస్తున్న మూటను గట్టిగా పట్టుకున్నాడు. ఇక ఒడ్డుకి తీసుకున్నాడు. ఒడ్డు మీద ఉన్నవాడు సూచనలు ఇస్తున్నాడు.
ఇటువైపు ఇటువైపు రా, అటురా ఇటురా అంటూ వాడు సైకిల్ చేస్తా ఉన్నాడు. ఎంతసేపటికి ఆ మూటను పట్టుకున్నవాడు ఒడ్డుకు దాన్ని ఈదుకుంటూ తీసుకొని రావడం లేదు, కానీ దాంతో పాటుగా కొట్టుకొని పోతున్నాడట. దాంతో పాటు కొట్టుకొని పోతుంటే ఒడ్డు మీద ఉన్నవాడు చూసి కేకలేస్తున్నాడు. అదంత దూరంలో కొంచెం ముందుకు వెళితే పెద్ద సుడిగుండం ఒకటి తిరుగుతా ఉంది. ఒడ్డునున్న వాడు పిలుస్తున్నాడట, ఒరే తొందరగా ఆ మూటను ఒడ్డుకు తీసుకున్నారా, ఎదురు సుడిగుండం ఉంది, కొట్టుకొని పోతున్నావు అని కేకలేస్తున్నాడు. ఆయన అలాగే వెళ్ళిపోతున్నాడు, ఇంకా కేకలేస్తున్నాడు. సుడిగుండం దగ్గరకు వచ్చేస్తుంది, దాన్ని తీసుకున్నాడు. ఒకవేళ నువ్వు దాన్ని తేలేకపోతే వదిలిపెట్టైనా వచ్చాయి అని అంటుంటే ఆ మూట పట్టుకున్నవాడు అంటున్నాడట, ఒరే నేను ఎప్పుడో దీన్ని వదిలిపెట్టాను రా, కానీ ఇదే నన్ను వదిలిపెట్టడం లేదని. నేను దీన్ని ఎప్పుడో వదిలిపెట్టేశాడు కానీ ఇది నన్ను వదిలిపెట్టడం లేదురా అంటున్నాడట. ఏమిటి సంగతి అంటే, ఒక నల్లని ఎలుగు వంటి అడవిలో నుంచి కొట్టుకొస్తుంది. అది అలా మునుగుతూ లెగుస్తూ వస్తుంటే అదేదో పెద్ద గొంగళి మూట, దాంట్లో ఏదైనా ఉందో అనుకుని పాపం ఆశపడి వెళ్ళి దాన్ని పట్టుకుంటే అది ఎక్కడి నుండి కొట్టుకొస్తుందో పాపం, ఏమైనా ఆధారం ఒడ్డు దొరుకుతుందేమో అని ఎదురు చూస్తుంది. వీడు వెళ్ళి ఎప్పుడైతే దాన్ని పట్టుకున్నాడు, ఇదేదో ఒడ్డు చెట్టు ముద్ద అనుకుని గట్టిగా వాడిని పట్టుకుంది. అది ఇంకేముంది, వాడు వదిలిపెట్టిన అది మాత్రం వదిలిపెట్టడం. అలాగూ ఇద్దరు కొట్టుకొని పోయి సుడిగుండంలో పడిపోయారు. అంటున్నాడు, నేను దీన్ని వదిలిపెట్టాను కానీ ఇది నన్ను వదిలిపెట్టడు. చాలాసార్లు పాపము కూడా మన విషయంలో అలాగే చేస్తుంది. మనము విడిచిపెట్టి విసర్జించినది మన వెంటబడి దావీదంటాడు, నా పాపములు నన్ను వెంటబడి తరుముతున్నాయి. నిజమే. అలాగైతే దానిని విడిచిపెట్టాలి అంటే, విసర్జించాలి అంటే ఏం చేయాలి? పోరాటం చేయాల్సిందే కదా. అందుకొరకే తేజ సంబంధమైన యుద్ధోపకరణములను ధరించుకోవాలి. అంధకార క్రియలను విసర్జించడానికి, వాటిని విడిచిపెట్టడానికి యుద్ధోపకరణాలు, ఆయుధాలు ధరించుకోవాలి. ఆయుధాలు అంటే కత్తులు కటారులు పట్టుకొని చూసుకుందామరా అనడం కాదు కదా. ఏమిది? తేజ సంబంధమైన యుద్ధోపకరణాలు. అయితే ఆ తేజ సంబంధమైన యుద్ధోపకరణాలు ఏంటో మనం చూసి ఈ రాత్రి ధ్యానాన్ని మనం ముగించుకుందాం. ఎఫెసీ పత్రికలో ఆ యుద్ధోపకరణాలను ఇలాగ చెప్పాడు, సర్వాంగ కవచము అన్నాడు. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం నుండి ఈ మాటలు ఉంటాయి. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండండి, ఎందుకంటే మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడు ఇచ్చే సర్వాంగ కవచమును ధరించుకొనుడి. రోమపత్రిక 13వ అధ్యాయంలో కూడా మనం అక్కడ చూసాం, తేజ సంబంధమైన యుద్ధోపకరణాలు, వెలుగు సంబంధమైన యుద్ధోపకరణాలు. వెలుగు అనంటే దేవుడు అని చెప్పుకున్నాం మనం. ఆ వెలుగై ఉన్న దేవుని యొక్క ఉపకరణాలు, వాటిని ఇక్కడ ఏమన్నాడంటే దేవుడు అనుగ్రహించేటువంటి సర్వాంగ కవచం, అంటే సర్వ శరీరమునకు కప్పి ఉంచేటువంటి కవచాలు. వాటిని మీరు ధరించండి. ఈ యుద్ధోపకరణాలు లేకపోతే సర్వాంగ కవచములో మనకు 7 రకాలైనటువంటి ఉపకరణాలు ఉన్నాయి ఈ భాగంలో. వాటిని మనము చూసి మన ధ్యానాన్ని ముగిద్దాం. చదువుతున్నాను 13వ వచనం, అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకు సమస్తము నెరవేర్చిన వారై నిలబడుటకు శక్తివంతులగునట్లు దేవుడిచ్చే సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఎలాగనగా అంటే
ఎలాగ ధరించుకోవాలి అనగా అంటూ మీ నడుమునకు సత్యము అనే దట్టిని కట్టుకొనుడి. నడుమునకు సత్యము అనే దట్టిని కట్టుకోండి. సత్యము అనే దట్టి అంటే, సత్యము అంటే దట్టి అంటే నడుముకు పెట్టుకునే బెల్ట్, లేకపోతే పూర్వదినాల్లో నడుముకి ఏం కట్టుకునే వాళ్ళు, తువాలు కదా, కండ వేసి అలాగే బిగిస్తే ఇక ఎంత పని అయినా అది సిద్ధపాటును సూచిస్తుంది. అంటే ఇక నేను రెడీ పని చేయడానికి అని. భుజాలు వేస్తే పనికి పోతున్నట్టు, నడుముకు కడితే పని చేస్తున్నట్లు కదా. అది సత్యం అనే దట్టి నడుమునకు కట్టుకొని, అనగా సత్యం అనే వాక్యము, వాక్య సత్యాన్ని మనం గట్టిగా కట్టుకొని పట్టుకొని, సత్యమును విడిచిపెట్టక కదా, వాక్య సత్యము నుండి మనము తొలగిపోకుండగా, మళ్ళీపోకుండగా ఆ సత్యాన్ని మనము దట్టి వలె కట్టుకొని, నడుమునకు కట్టుకొని అన్నాడు. తర్వాత నీతి అనే మైమరువు తొడుగుకొని అన్నాడు. మైమరువు అంటే ఇది యాజక సంబంధమైనటువంటి వస్త్రాలలో ఉంటుంది. యాజకుడు ఆ మైమరువు తొడుక్కుంటాడు. అంటే ఇది ఉదరము మీద, అంటే గుండె మీద, ఛాతి మీద పెట్టుకునే ఒక కవచం. దానిని మైమరువు అని అంటారు. అంటే యుద్ధోపకరణాలు ఇవి. సైనికుడు యుద్ధంలోనికి వెళ్ళేటప్పుడు వీటన్నిటిని ధరించి వెళ్తాడు, ఆ పోరాటంలో విజయం ఉండడానికి. ఇది దట్టి మైమరువు కదా. ఇది గుండెపై లేకపోతే ఛాతిపై, ఉదరముపై ఉండేటువంటి ఉపకరణం. ఇదేంటంటే నీతి అనే మైమరువు. ఒకటి సత్యము, రెండవది నీతి. సత్యమును మనము గట్టిగా దట్టి వలె కట్టుకోవాలి, నీతి అనే మైమరువు తొడుగుకోవాలి. అంటే ఇది దేవుడే మనకు తొడిగింది కదా. దేవుని నీతి మనకు అనుగ్రహించబడింది. మనము దేవుని నీతి అయి ఉన్నాము అంటాడు. విశ్వసించుట మూలముగా మనము దేవుని నీతి అయ్యాం. ఎంత గొప్ప భాగ్యం! ఆ నీతిని మనము ధరించిన వారుగా. అంతేకాదు, పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సు అనే జోడు, సమాధాన సువార్త సంబంధమైన జోడు తొడుగుకోవాలన్నాడు పాదాలకు. అంటే మనము ఈ లోకంలో ఈ యుద్ధోపకరణాలు ధరించుకొని అంధకార క్రియలను విసర్జించడానికి పోరాటం చేస్తున్నాము. అందుకొరకు సత్యం అనే దట్టి కట్టుకోవాలి, అంటే సత్యవాక్యమును మనం పట్టుకోవాలి. అలాగా నీతి అనే మైమరువు తొడుక్కోవాలి. అనగా దేవుని నీతి చేత, దేవుని నీతికి మనము లోబడిన వారిగా ఉండాలి. మాత్రమే కాదు, మనము సమాధాన సువార్తను ప్రకటించి అనేకులను క్రీస్తుతో లేకపోతే దేవునితో సమాధాన పరిచే వారిగా ఉండాలి. నాలుగవదిగా విశ్వాసమను డాలు. విశ్వాసం అనే డాలు చేతితో పట్టుకోవాలి. డాలు అనంటే శత్రువు యొక్క ప్రతిదాడిని అడ్డుకోవడానికి ఉపయోగించే ఉపకరణం అది. అంటే ఇప్పుడు ఎడమ చేతితో డాలు పట్టుకుంటే కుడి చేతిలో ఖడ్గం ఉంటుంది. చూసారా సైనికుని రూపాన్ని మీరు ఎప్పుడైనా? డాలు ఉంటుంది కదా, ఇలాగ గుండ్రని ఆకారం లేకుంటే చతురస్రాకారంలో ఉన్నటువంటి దానిని డాలు అని అంటారు. అంటే శత్రువు దాడి చేస్తున్నప్పుడు ఈ డాలును అడ్డుపెట్టి ఆ శత్రువుతో కుడి చేతిలో ఉన్నటువంటి ఖడ్గముతో పోరాటం చేయడం. చూడండి, విశ్వాస జీవితం అంటే అంత సామాన్యమైనది కాదు, పోరాటం లాంటిది కదా. మన పోరాటం ఎవరితో? లోక సంబంధులతో, లేకపోతే ఇక్కడ అంటారు 11వ వచనం 12వ వచనంలో, మనము పోరాడేది శరీరులతో కాదు, ప్రధానులతో, అధికారులతో, ప్రస్తుత అంధకార సంబంధముగు
లోకనాథులతో, ఆకాశ మండలమందున్న దురాత్మలతో. అంతేగాని ఇరుగు పొరుగు వారితో కాదు మన పోరాటం. ఎవరితో? దురాత్మలతో కదా, అపవాదితో, లోకాధికారితో. అందుచేత మనము యుద్ధోపకరణాలు ధరించుకొని అంధకార క్రియలను విసర్జించడానికి పోరాటం చేయాలి. తర్వాత రక్షణ అనే శిరస్రాణం కదా, అంటే ఇది తలపైన పెట్టబడే శిరస్రాణం, తలకు సంరక్షణగా. దాన్ని మనం ఇలాగ చెప్పుకోవచ్చు, దేవుడు మనల్ని రక్షించాడు, రక్షణ కిరీటాన్ని మనకిచ్చాడు అని ఆ రక్షణను మనము లోకములో ప్రకటించేవారిగా. అంతేకాదు వాక్యము అనే ఆత్మ ఖడ్గం, దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గం మన కుడి చేత పట్టుకొని పోరాటంలో మనకేం కావాలి? వాక్య ఖడ్గం కావాలి. దీనికి యేసు ప్రభు చక్కని మాదిరి. ఆయన 40 రోజులు అపవాది చేత కదా ఉపవాసం ఉండి శోధించబడుతున్న సమయంలో ఆయన అపవాదిని ఎట్లా జయించాడు? వాక్యం అనే ఖడ్గము చేత జయించాడు కదా. నీవు ఈ రాళ్లను రొట్టెలగునట్లుగా చేసుకో, నీ ఆకలి తీర్చుకో అని అంటే, నిజమే కదా, ఆకలితో ఉన్నాడు, భలే మంచి ఐడియా ఇచ్చావు అని చేసుకున్నాడు. ఆయన చేయలేడా? చేస్తాడు కదా. కానీ ఏమన్నాడు తెలుసా? మనుషుడు రొట్టె మూలముగా మాత్రము కాదు, దేవుని నోట నుండి వచ్చే మాట వలన జీవిస్తాడు. అక్కడ ఆయన ఆ శోధన జయించడానికి ఉపయోగించింది ఏంటి? దేవుని వాక్యం. ద్వితీయోపదేశ కాండంలో ఈ మాట ఉంటుంది. అంతేకాదు, నువ్వు ఇక్కడ నుంచి దూకు అని దేవాలయపు శిఖరాన్ని నిలబెట్టి నీవు దేవుని కుమారుడు అయితే దూకు, దేవదూతలు నిన్ను ఎత్తి పట్టుకుంటారని వాక్యంలో ఉంది కదా. అంటే కదా ఆ శోధనను కూడా దేవుడు జయించాడు. నీ దేవుడైన ప్రభువుని శోధించకూడదు అని వ్రాయబడి ఉంది అని. లోక వైభవం అంతటిని ఒక్క క్షణములో చూపించి నీవు నాకు సాగిలపడు, దీని అంతటిని నీకు ఇస్తానని శోధించినప్పుడు ఆయన ఆ శోధనను ఎలాగూ జయించాడు? దేవునికి మాత్రమే మొక్కాలి, నీకు కాదు. దేవుడైన ప్రభువులకు మాత్రమే మొక్కవలెను అని వాక్యము చేత ఆ శోధనను జయించాడు. ప్రియులారా, ఈ లోకములో మనము వాక్యం అనే ఖడ్గము చేత ప్రతి శోధనను జయించాలి. చాలా మందికి ఒక నానుడు ఉంది, ఏమంటే బాప్తీసం తీసుకుంటే ఏమొస్తుందట? నీకు కూడా ఉందా ఇటువైపు ఈ నానుడి? బాప్తీసం తీసుకుంటే శ్రమలు వస్తాయి అని చెప్తుంటారు కొంతమంది. చాలా కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి. ఏం తీసుకోకపోతే రావా? తీసుకున్నా వస్తాయి, వచ్చే బాధలు తీసుకోకపోయినా వస్తాయి. రావడమే, అందులో సందేహమేమీ లేదు. అయితే నిలబడతారో లేదో కదా, ఉంటారో పడిపోతారో. వారు నిలబడగలరు, లేకపోతే నిలబడాలి అంటే వాక్యములో వారు స్థిరపడాలి కదా. వాక్యములో స్థిరపడిన వారు శ్రమలలో చేత వాళ్ళు కదిలింపబడరు. అది వాక్యం అనే ఖడ్గము చేత ఆ శోధనను, శ్రమను జయించి నిలబడతారు. అందుచేత వాక్యములో స్థిరమైన పునాది కావాలి. మన సహవాసాలలో బాప్తిస్మాలు లేకపోతే రక్షించబడే వాళ్ళు వాక్య స్థిరతను బట్టి, వాక్య ఆధారాన్ని బట్టి, వాక్య బీజమును బట్టి మాత్రమే స్వార్థ వలననే రక్షించబడతారు. కానీ కొన్ని సంఘాల సహవాసాలు ఎట్లా ఉంటుందంటే, యేసుప్రభుని నమ్ముకోండి, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు, మీ బాధలన్నీ పోతాయి. ఒక గొప్ప సంస్థకు ప్రతినిధిగా ఉన్న పెద్ద సేవకుడు ఆయన చెప్తుంటే విన్నాను నేను, బాప్తిజం తీసుకోండి, మీ బాధలన్నీ
పోతాయి. మీ కుటుంబాలు బాగుంటాయి, మీ బిడ్డల కుటుంబాలు కట్టబెడతాయి, చక్కపరచబడతాయి అనంటే నిజమే కాబోలని నమ్మి చాలా మంది నెలకు ఇన్ని వేల మందికి ఇచ్చామని చెప్తుంటారు. వాళ్ళు ఎట్లా తెలుసా? ఇది బయట చెప్పి ఈ నెలలో ఇంతమందికి ఇన్ని వందల మందికి మేము ఇచ్చామని చెప్తుంటారు. వాళ్ళు వాక్య స్థిరతను బట్టి, వాక్యమును బట్టి రక్షించబడే వాళ్ళు కాదు. ఒక సహోదరి చెప్పింది, అంటే మన సహవాసం కాదు, ఆమె ఏమందంటే, నేను బాప్తీసం తీసుకున్నాను, అసలు ఎంత అద్భుతం, నేను అనుకోలేదు, అనుకోకుండా పోయి ఏదో చూద్దాం ఎట్టిస్తారో చూద్దామని పోయి నేను తీసుకొని వచ్చాను. బట్టలు కూడా తీసుకెళ్ళలేదు, చూద్దామని పోయి బాప్తీసం తీసుకొని వచ్చాను. అయ్యా దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడో అంటుంది. అట్లా ఎట్లా తీసుకున్నావమ్మా అని అడిగితే ఆ సేవకుడు చెప్తున్నాడట, ఈమె అసలే బాధలో ఉంది, కష్టాల్లో ఉంది, ఆమె కుమార్తె కుటుంబం అల్లకల్లోలంగా ఉంది, చాలా బాధతో దుఃఖంతో ఉంది. ఆ సమయంలో ఆ సేవకుడు చెప్తున్నాడట, నీ కుటుంబం చక్కబరచబడుతుంది, నీ కుమార్తె కుటుంబం బాగవుతుంది, నువ్వు బాప్తీసం తీసుకుంటే ఇదిగో నీ కుటుంబం శాంతితో సమాధానం, నీ సమస్యలన్నీ తీరిపోతాయని చెప్తే ఆమె ఆ పరిస్థితుల్లోనే పోయింది కదా. ఇంకేముంది, నా కుమార్తె కుటుంబం బాగైతే చాలు, ఆమె జీవితం బాగుంటే చాలు, బాప్తీసం తీసుకుంటే అట్ట అవుతుందంట అని ఆమె పోయి చూద్దామని పోయి ఈ మాట విని తీసుకొని వచ్చింది. అంటే ఆమె స్థిరత దేని మీద కదా. మరి ఆమె కుమార్తె కుటుంబం బాగా అయిందంటే లేదు, ఇప్పటికీ అట్లాగే ఉంది. చాలా విచారం కదా. ఇలాంటి వాటి మీద ఆధారపడినది కాదు రక్షణ జీవితం, విశ్వాస జీవితం. దేవుడు మన సహవాసంలో మనకు గొప్ప అనుభవాలను ఇచ్చాడు, గొప్ప గొప్ప సేవకుల్నిచ్చి, వాక్య సత్యాన్నిచ్చి, దేవుని వాక్యపు బీజము చేత కదా, అక్షయమైన దేవుని వాక్యం అనే బీజము చేత జన్మింపజేసి రక్షణలు తొలగిపోకుండా ఎదుగో ఎన్ని శ్రమలు వచ్చిన వాటిని జయించడానికి శక్తిమంతులుగా ప్రభు మనల్ని నిలుపుతున్నాడు. ఈ కవచాలు అంతేకాదు, 7వదిగా ఏమంటాడంటే, మీరు ప్రతి సమయముందు, ప్రతి విషయంలో, ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపన చేయండి. అట్లయితే మరొక కవచం ఏంటంటే, ఇది మోకాళ్ళ ప్రార్థన కవచం, విజ్ఞాపన, మోకాళ్లకు ఇది కవచం. 7వదిగా ఈ మోకాళ్ళ అనుభవం, ప్రార్థన అనుభవం చేత అంధకార క్రియలను జయించడం లేకపోతే విసర్జించడం. ఇప్పుడు ఇలా గమనించండి, రాత్రి గతించిపోయి చాలా గడిచింది, పగలు సమీపముగా ఉంది. కాబట్టి మనం ఏం చేయాలి? అంధకార క్రియలను విసర్జించి పగటి సంబంధుల వలె మర్యాదగా నడుచుకోవాలి. అలాగ నడుచుకోవాలంటే మనము తేజ సంబంధమైన యుద్ధోపకరణాలు ధరించుకొని ఆ అంధకార క్రియలు ఏవైతే ఉన్నాయో, అన్యజనులుగా ఉన్నప్పుడు మనము చేసిన క్రియలు అవి మన వెంటబడుతుంటాయి, వాటిని మనం విసర్జిస్తూ కదా, విసర్జిస్తూ నేను రానులే, ఇప్పుడు అప్పుడేదో వచ్చాను కానీ ఇప్పుడు కాదులే, మరీ మొహమాట పెట్టకు, వదిలేయి నన్ను అనే ఇలాంటి బతిలాటలేమి పెట్టుకోకుండా విసర్జించాలి. ఎట్లా తెలుసా? అసలు మనం చూసే చూపుకే ఇంక మన వంక చూడడానికి కూడా సాహసించకూడదు, అట్లా ఉండాలన్నమాట. విసర్జించడం అంటే అది ఒక అసహ్యముగా కదా, వాటి వైపు అసహించుకొని విసర్జించినట్లయితే ఇంకెప్పుడు అవి మన దరిదాపుకు రావు. మనం మొహమాట పడుతుంటే కదా, ఇంకా అవి మనల్ని వదిలిపెట్టి, కాబట్టి వాటిని అలాగూ విసర్జించి మనము ప్రభు రాకడ కొరకు సిద్ధపడి మనం ఎదురు చూచేవారిగా ఉండాలి. అతి కృప ప్రభు మనకు అనుగ్రహించును గాక.